నేడు రాజధాని అమరావతిలో సందడి వాతావరణం నెలకొంది. సకల హంగులతో అత్యాధునిక మరియు పర్యావరణ హిత సౌకర్యాలతో రూపుదిద్దుకున్న సిఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్గా అమరావతిని తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. గన్నవరం, విజయవాడ, అమరావతి, గుంటూరు ఈ 4 ప్రాంతాలను కలుపుతూ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈటీఓ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై రాజధాని ప్రాంత రోడ్లపై డీజిల్, పెట్రోల్ పొగలు కాదు, కేవలం నిశ్శబ్దంగా నడిచే ఎలక్ట్రిక్ వాహనాల సందడి మాత్రమే కనిపించనుంది. రెండు చక్రాల సైకిళ్ల నుండి 3 వీలర్ ఆటోలు, 4 వీలర్ కార్లు, 4 వీలర్ బస్సుల వరకు అన్ని రకాల వాహనాలు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. ఈటీఓ సంస్థ సీఈఓ రాజీవ్ మాట్లాడుతూ, ఈ వాహనాలకు డ్రైవర్లుగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నిరుపేద యువతకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కొత్త పథకంలో చేరిన వారు 36 నెలలు ఈటీఓ సంస్థలో పనిచేసిన తర్వాత జీతంతో పాటు తాము నడిపే వాహనాన్ని కూడా సొంతం చేసుకునే గొప్ప అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరి ముఖ్యంగా ఏమిటంటే ఈ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము మహిళల ద్వారా నడిపించడం జరుగుతుంది. ఎందుకంటే మేము నమ్మేది ఏంటంటే స్త్రీ ఆర్థిక స్వాతంత్రం సాధించిందంటే కుటుంబమే కాదు, సొసైటీనే కాదు, రాష్ట్రమే కాదు, దేశం కూడా పురోగతి చెందుతుంది అనేటటువంటి నినాదంలో మేము బాగా నమ్ముతూ ఉన్నాం. అందులో భాగంగా ఎవరైతే స్త్రీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటున్నారో ఏపీ సిఆర్డీఏ వాళ్ళని మీరు సంప్రదించవచ్చు. ఇప్పుడు దీంట్లో భాగంగా మొట్టమొదటి విభాగంలో 30 వెహికల్స్ని మేము రెడీ చేయడం జరుగుతుంది. రైడ్ టు ఓన్ స్కీమ్ అనే భాగంలో ఏంటంటే ప్రతిరోజు వాళ్ళకి ఆటో ఇవ్వడం జరుగుతుంది. ఆటో ఇస్తూ వాళ్ళంతా వాళ్ళు డిమాండ్ని జనరేట్ చేసుకుంటే, అంటే మేము ఈ పాయింట్లో మేము తిరుగుతూ ఉంటామని అనుకుంటే ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్క 3-4 కిలోమీటర్లకి కనీసం ఒక 100 రూపాయలు ఇప్పుడు ఛార్జెస్. అలా వాళ్ళు రోజుకు ఒక 10 నుంచి 15 ట్రిప్పులు వేశారనుకోండి, ఇంచుమించు 1000 నుంచి 1500 వరకు వాళ్ళు సంపాదించుకోవచ్చు. అంటే 1500 సంపాదించుకున్నారంటే నెలకి కనీసం 30 రోజులు నడిపినట్లయితే వాళ్ళు ఓవరాల్గా 45,000 సంపాదించుకోవచ్చు. 45,000 సంపాదించుకుంటే మేము రోజుకు కొంత అనేటువంటి భాగాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర ఛార్జింగ్కి, తర్వాత వెహికల్ ఫెసిలిటీస్కి కావాల్సిన చిన్న డిపాజిట్లో తీసుకుని ఈ డిపాజిట్ని మేము నెల తీసుకుంటూ 36 నెలలు అయ్యేటప్పటికీ ఈ యొక్క వెహికల్ ఏదైతే ఉందో దీనిని వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమరావతిలో సరికొత్త గ్రీన్ విప్లవానికి నాంది పలికింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.